విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. విదేశాల్లో చదవాలి అనేది ప్రతి ఒక్కరి కల. విదేశాలు అనగానే మనం యుఎస్ఏనో ఆస్ట్రేలియానో ఇవి మాత్రమే అనుకుంటాం. అవి కాకుండా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ మధ్య కాలంలో ఆ ఎడ్యుకేషన్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. సో అవి కాకుండా వేరే ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఇవన్నీ మనం మనతో ఉన్న స్పెషల్ గెస్ట్తో మాట్లాడి తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, విదేశ్ కన్సల్ట్స్ ఎండి సాయినాథ్ గొల్లా గారు. ఆయనతో మాట్లాడి మనం ఈరోజు ఈ టాపిక్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? సూపర్ గుడ్. ఓకే, సో మనం అబ్రాడ్ అనగానే మన ప్రేక్షకులు లేకపోతే చాలా మంది ఏమనుకుంటారంటే అమెరికా మాత్రమే అనుకుంటారు. అది కాకుండా ఇటలీ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ఇటలీలో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? సో బిఫోర్ నేను యాక్చువల్గా ఇటలీ అనే ఫస్ట్ కంక్లూజన్ కంటే ముందు ఐ వుడ్ లైక్ టు సే ఫ్యూ పాయింట్స్ అబౌట్ ఇట్. సో స్టడీ అబ్రాడ్ అనగానే అందరికీ కూడా థాట్ ప్రాసెస్ ఏంటంటే బై వర్చ్యూ ఆఫ్ అవర్ బర్త్ యాక్చువల్ మనకి ఏంటంటే అబ్రాడ్ అనగానే యూఎస్ అనేది ఫస్ట్ గుర్తొస్తుంది. ఖచ్చితంగా ఆ తర్వాత ఇట్ విల్ కమ్ టు ఆస్ట్రేలియా, కెనడా. అయితే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ 24-25 ఈ ఇయర్లో ఎట్లా ఉందంటే అక్కడ ఆల్రెడీ ఇన్ఫ్లక్స్ ఎక్కువ అయిపోయింది. అంటే అక్కడ ఆల్రెడీ స్టూడెంట్స్ ఎక్కువ వెళ్ళిపోవడం వల్లను, తర్వాత అక్కడ లోకల్ కంట్రీ రూల్స్ చేంజ్ అయ్యాయి కొన్ని. దాని ద్వారా ఇక్కడ వీసాస్ టైట్ చేయడము, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడ ఎకనామిక్ క్రైసిస్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇక్కడ ఏంటంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం డైజీ అయింది. అంటే బేసికలీ ఇన్ని డబ్బులు పెట్టినా కూడా మళ్ళీ అంత రికవర్ చేసుకోగలుగుతామా? అంటే అక్కడ మళ్ళీ తర్వాత పిఆర్ దొరకకపోతే ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ పేరెంట్స్కి మళ్ళీ ఇబ్బంది. సో ఈ సిచ్యువేషన్స్లో ఏంటంటే చాలా మంది దే ఆర్ జస్ట్ హోల్డింగ్ బ్యాక్ దేర్ ప్లాన్స్ జస్ట్ టు అనలైజ్ ద సిచ్యువేషన్ అండ్ దెన్ మూవ్ అక్రాస్. సో ఇలాంటి సిచ్యువేషన్లో నేను యాప్ట్గా సజెస్ట్ చేసే కంట్రీ వచ్చి ఇటలీ అండి. ఎందుకంటే ఇటలీ ఆల్మోస్ట్ లైక్ ఫ్రమ్ లాస్ట్ 14 years మేము ఆల్మోస్ట్ 12,000+ స్టూడెంట్స్ని ఆల్రెడీ ఇటలీకి పంపించున్నాము. ఓకే, యా. సో వీ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ ఇండియన్ డయాస్పరా దేర్. అది కాకుండా లైక్ ఇక్కడ ఏంటంటే యూనివర్సిటీస్ అన్నీ కూడా పబ్లిక్ యూనివర్సిటీస్ ఉండడం వల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ టాపిక్లోకి వచ్చినప్పుడు నేను ఇక్కడ చెప్పబోయే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎకనామిక్ అఫోర్డబిలిటీ. ట్యూషన్ ఫీజు వచ్చేటప్పటికి యాజ్ లో యాజ్ హార్డ్లీ 160 euros per year. అంటే ఇండియన్ కరెన్సీలో 15,000 రూపాయల్లో వాళ్ళ సంవత్సరం ఫీజు అయిపోతుంది. చాలా తక్కువ. అది చాలా తక్కువ. ఈ రోజు మనకి ఇండియాలో కూడా అంత తక్కువ కాస్ట్కి ఎడ్యుకేషన్ దొరకదు. అటువంటిది పబ్లిక్ యూనివర్సిటీస్లో వరల్డ్ టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్లో వాళ్ళకి ఏంటంటే హార్డ్లీ ఒక 15,000 rupees per year ట్యూషన్ ఫీజు తోటి 2 years మాస్టర్స్ కానీ 3 years బ్యాచిలర్స్ కానీ చదవచ్చు. అది కాకుండా ఆ గవర్నమెంట్ వాళ్ళు ఒక 7,200 euros per year స్టైపెండ్ ఇస్తారు, విచ్ ఇస్ జస్ట్ టు కవర్ ది లివింగ్ ఎక్స్పెన్సెస్. ఆన్ టాప్ ఆఫ్ దట్ దాంట్లో సేవింగ్స్ చేసి వాళ్ళు ఇండియా కూడా పంపగలుగుతారు. సో దీస్ కైండ్ ఆఫ్ వేరియస్ బెనిఫిట్స్ ఆర్ అవైలబుల్ విచ్ ఐల్ బి గ్లాడ్ టు షేర్ విత్ యూ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో మేము కూడా వినడానికి రెడీగానే ఉన్నాం. సో మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా చాలా మంది ఇటలీ వెళ్తున్నారు. లైక్ ఎందుకు అంత ఇష్టపడి వెళ్తున్నారు అంటే ఇటలీ చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందని విన్నాం కదా మనం. సో ఒకసారి చెప్పండి. సో ఇటలీ ఈజ్ నాట్ జస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ అండి. యాక్చువల్గా ఐ వుడ్ సే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ సేఫెస్ట్ కంట్రీ. ఎందుకంటే ఇటలీ యాక్చువల్గా యూరోపియన్ కంట్రీ అంటాము. సో యూరోపియన్ కంట్రీలో ఏంటంటే షెంజన్ వీసా ఉంటుంది. షెంజన్ వీసా తోటి ఏంటంటే ఒక స్టూడెంట్కి ఒక వీసా వచ్చినప్పుడు మరొక 26 దేశాలకి వాళ్ళు వీసా లేకుండా ట్రావెల్ చేయొచ్చు. సో స్టూడెంట్కి ఏంటంటే ఒక 26 దేశాలు ఇటలీ వీసా తో పాటు ఇంకొక ఫ్రీగా ఇంకో 26 దేశాలు వీసా ఉన్నట్టు. సో దే కెన్ ట్రావెల్ టు జర్మనీ, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, నార్వే, ఇలా 26 దేశాలు కూడా వాళ్ళు కవర్ చేయొచ్చు. రెండో థింగ్ ఏంటంటే బీయింగ్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ ఏంటంటే దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఎకానమీ. సో బేసికలీ ఇటలీ చూడడానికి ఏంటంటే మనకి జాగ్రఫికల్గా సపరేట్ అయిన తర్వాత ఆంధ్ర కంటే కొంచెం పెద్ద దేశం, అంత చిన్న జాగ్రఫికల్ కంట్రీ. అండ్ ఇట్ ఈస్ టాప్ 8 richest countries in the world అండ్ టాప్ 5th ఇండస్ట్రియలైజ్ కంట్రీ. సో అంత చిన్న కంట్రీ ప్రపంచంలో 5th richest, 8th richest అండ్ 5th ఇండస్ట్రియలైజ్డ్. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ద డెన్సిటీ ఆఫ్ ఇండస్ట్రీస్. అంటే సంథింగ్ లైక్ మనకి ఫెరారీ, ల్యాంబోగిని, ఆల్ఫా రోమియో, ఫియట్, పియాజియో, ఇలా చాలా మటుకు ఆటోమొబైల్ కంపెనీస్. అలా నాట్ జస్ట్ ఆటోమొబైల్, ఎవ్రీ సెగ్మెంట్ మనం తీసుకుంటే ఇటాలియన్ కంపెనీస్ ఆర్ ఆల్వేస్ వెరీ ఇన్నోవేటివ్. కాబట్టి వాళ్ళు ఏంటంటే తక్కువ పాపులేషన్తో ఉన్నా కూడా ఎక్కువ ఇండస్ట్రీస్ తోటి వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ. అంటే ఇండియా ఇప్పుడు యాక్చువల్గా అగ్రికల్చర్ సంబంధించి ఫార్మింగ్ మెషినరీ చాలా ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇటలీ నుంచి. అండ్ ఇండియా ఇటాలియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇస్ వెరీ యాక్టివ్, వేర్ యాక్చువల్లీ లైక్ అక్కడి నుంచి ఇండియాకి చాలా ఇంపోర్ట్స్ ఉన్నాయి, నాట్ జస్ట్ టు ఇండియా, త్రూ అవుట్ ద వరల్డ్. కాబట్టి వాళ్ళు చిన్న సైజులో ఉన్న కంట్రీ కూడా చాలా ఎక్స్పోర్ట్ వాల్యూ ఉంది. దాన్ని బట్టి ఏంటంటే లైక్ అక్కడ జాబ్ స్కోప్ కానీ సెటిల్మెంట్ ఆప్షన్స్ బెటర్గా ఉంటాయి. ఓకే, సో మనం చూసుకున్నట్లయితే
ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో విచ్ వన్ ఈస్ బెటర్? సో ఖచ్చితంగా చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి ఇది. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇటలీకి సంబంధించి పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, నాట్ జస్ట్ ఫర్ ఇటలీ, ఐ విల్ జనరలైజ్ దిస్. సో పబ్లిక్ యూనివర్సిటీస్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ దెర్ ఈస్ నో హై ఫీజ్ ఇన్వాల్వ్డ్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనీ మేకింగ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ దేర్ మోటో, అండ్ దే హ్యావ్ యాంపల్ రిసోర్సెస్ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే బేసికలీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చేయాలి, కెమికల్ చేయాలి. సో ల్యాబొరేటరీస్ లేకుండా థియరటికల్గా చదువుకుంటే ఎంత చదివినా వేస్ట్. సో ఇప్పుడు అందుకని ఐఐటికి, జేఎన్టీయూకి, అంటే సారీ ఇఫ్ ఐఎమ్ హర్టింగ్ సంబడి, కాకపోతే ఆ తేడా ఉంది విచ్ వీ హ్యావ్ టు ఆల్ యాక్సెప్ట్. ఎందుకంటే ఐఐటీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరే కాలేజెస్లో ఉండదు. సిమిలర్గా మనకి పబ్లిక్ యూనివర్సిటీస్లో ఏంటంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐఐటికి ధీటుగాను లేకపోతే అంతకన్నా బెటర్గా ఉంటుంది. సో ఎప్పుడైతే అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న యూనివర్సిటీస్లో వాళ్ళు చదివినప్పుడు వాళ్ళకి యాక్సెస్ టు ల్యాబొరేటరీస్ ఇస్ వెరీ హ్యాండ్ఫుల్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రొఫెసర్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారు పబ్లిక్ యూనివర్సిటీలో, బికాస్ అదే యూనివర్సిటీలో పిహెచ్డి వాళ్ళు ఉంటారు, రీసెర్చ్ చేస్తూ ఉంటారు సేమ్ టాపిక్ పైన. సో దీస్ గైస్ విల్ హ్యావ్ ఏ ఛాన్స్ టు ఇంటరాక్ట్ విత్ ద పిహెచ్డి స్కాలర్స్ అండ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు అక్కడ సాల్వ్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్లో వాళ్ళు ఉంటారు. తర్వాత యూజువల్గా ఇప్పుడు ఇటలీకి సంబంధించి ఇప్పుడు పబ్లిక్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ పబ్లిక్ యూనివర్సిటీస్ ఏంటంటే మనం డీల్ చేసే అన్ని యూనివర్సిటీస్ కూడా దే ఆర్ అమంగ్ వరల్డ్ టాప్ 1000 ర్యాంకింగ్. ఓకే. సో ప్రపంచం మొత్తంలో 186,000 యూనివర్సిటీస్ ఉన్నాయి, దాంట్లో టాప్ 1000 ర్యాంక్. 1000 అంటే చాలా గ్రేట్ అది. సో అసలు మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనం క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే సంథింగ్ లైక్ మనం ఎంసెట్ ఎగ్జామ్ రాస్తాం, ఇఫ్ ద ర్యాంక్ ఈజ్ లైక్ 2 లక్షల మంది రాస్తారు, మనకు 1000 రూపీస్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, వీ కన్సిడర్ అవర్ సెల్ఫ్ టాప్. సో సేమ్ అదే సిచ్యువేషన్ ఇలా ఎప్పుడైతే వరల్డ్ టాప్ 1000 ర్యాంకింగ్లో యూనివర్సిటీ ఉంటుందో ఆ యూనివర్సిటీకి ఆబ్వియస్లీ దెర్ ఆర్ వేరియస్ పారామీటర్స్ టు చెక్. సో విచ్ ఈస్ యాక్చువల్లీ ద కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాట్ ఈస్ బీన్ ప్రొవైడెడ్, తర్వాత ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో, తర్వాత ఇంటర్నేషనలైజేషన్, తర్వాత ఎన్ని దేశాల నుంచి ఆ యూనివర్సిటీస్కి వస్తున్నారు, తర్వాత అక్కడ జరిగే రీసెర్చ్ వేరే ప్రపంచంలో వేరే యూనివర్సిటీస్లో ఎంతమంది యూస్ చేస్తారు, దాన్ని సైటేషన్స్ అంటాం. సో ఎంప్లాయబిలిటీ అంటే ఎంప్లాయర్ రెప్యుటేషన్. సో దీస్ ఆర్ ద వేరియస్ 7 factors వాట్ ఈస్ బీన్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ టు ఇష్యూ అ వరల్డ్ ర్యాంకింగ్ which is not being negated by any university in the world including IITs. So అటువంటి వరల్డ్ టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్లో మనము చదువుకోవచ్చు పబ్లిక్ యూనివర్సిటీస్ కాబట్టి. తర్వాత మరి ఇంత మంచి యూనివర్సిటీస్కి మనకి యాక్చువల్గా అంత ఈజీగా యాక్సెస్ ఎలా దొరుకుతుంది? బేసికలీ యాక్చువల్గా మనకి ఇండియాలో ఐఐటి రావాలంటేనే చాలా కష్టం కదా. సో అటువంటిది అంత మంచి యూనివర్సిటీస్కి ఎలా వస్తాయి? సో పాయింట్ ఏంటంటే బేసికలీ ఆల్ దీస్ యూనివర్సిటీస్ దే హ్యావ్ ఎ కోటా వేర్ యాక్చువల్లీ యూరోపియన్ కోటా, నాన్ యూరోపియన్ కోటా అని ఉంటుంది. సో మనకి నాన్ EU కోటా ఉండేటప్పటికి దెర్ ఆర్ సర్టన్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ద నాన్ లోకల్స్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ కోటాలో మనకి సీట్స్ ఆర్ యాంపుల్. కాబట్టి మనకి ఏంటంటే వితౌట్ రైటింగ్ ఎనీ GRE ఆర్ GMAT మనం సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఈ IELTS, TOEFL ఇలాంటి ఎగ్జామ్స్ రాయాలంటే కొంచెం భయం ఉంటుంది. సో ఇటలీ విషయానికి వచ్చేటప్పటికి IELTS అండ్ TOEFL ఇస్ నాట్ ఏ మ్యాండేటరీ థింగ్ for some of the university admissions. Okay. Yeah. So without any English test kuda man apply cheyochu. But as a consultant, as a experienced person in this field, what I always advise is actually to be prepared for this. ఇది పెద్ద కష్టమేం కాదు, చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియమే కదా మనం. సో లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్, రైటింగ్ ఈ 4 మాడ్యూల్స్ కొంచెం ప్రిపేర్ చేసుకుని 5.5 or 6 వచ్చినా కూడా ఇట్లీకి సరిపోతుంది. సో చాలా తక్కువ స్కోర్ అనమాట. సో దీన్ని బట్టి వాళ్ళకి ఆ స్కోర్ ఉంటే డైరెక్ట్గా మనం ఈ పబ్లిక్ యూనివర్సిటీకి అప్లై చేసినప్పుడు ఈ పబ్లిక్ యూనివర్సిటీస్లో ఒక వరల్డ్ టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీలో మనకి సీట్ అనేది డెఫినెట్గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్. సో మనం చూసుకున్నట్లయితే స్కాలర్షిప్స్ ఉంటాయి కదా, అవి ఏమేమి ఉంటాయి, ఎలా అప్లై చేసుకోవాలి ఒకసారి చెప్తారా? అండి. యా. సో ఇంతకుముందు ఇప్పుడు నేను చెప్పినట్లు ఈ పబ్లిక్ యూనివర్సిటీస్లో యూజువల్గా ఫీజు ఎలా ఉంటుందంటే ఒక 1,000 euros నుంచి 3,000 euros per year ఉంటుంది. సో ఇండియన్ కరెన్సీలో ఈక్వలెంట్ టు 80,000 rupees to 2,40,000. సో ఇది యూజువల్ ట్యూషన్ ఫీజ్ ఇన్ ఇటలీ. అయితే మనకి ఎట్లయితే ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విల్ డూ ఎ ఫీజ్ రింబర్స్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్. సో అట్లా ఇటలీలో ఏంటంటే దర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ రైట్ టు స్టడీ, అండర్ విచ్ ఎవరికైతే ఇన్కమ్ లెస్ దెన్ 40,000 euros per year ఉంటుందో, అంటే ఇండియన్ కరెన్సీలో 32 లక్షల కంటే తక్కువ ఇన్కమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పూర్. సో మ్యాక్సిమం మన ఇండియాలో అందరూ అదే. సో అందువల్ల యాక్చువల్గా ఏంటంటే ఈ ఇన్కమ్ బేసిస్లో మనం పూర్ కాబట్టి 32 లక్షలు తక్కువ కాబట్టి ఇన్కమ్. సో వీ ఆల్ డూ క్వాలిఫై టు అప్లై ఫర్ సచ్ స్కాలర్షిప్. సో ఈ స్కాలర్షిప్ అప్లై చేసినప్పుడు ఏంటంటే ఇది ఎట్లా అయితే మనకి ఇండియాలో స్టేట్స్ ఉన్నాయో ఇటలీలో రీజియన్స్ అంటాం. ఇది మొత్తం 18 రీజియన్స్గా స్కాలర్షిప్ బాడీస్ ఉంటాయి. అంటే ఇటలీలో మన ఎగ్జాంపుల్ రోమ్ అనే ఒక సిటీలో అడ్మిషన్ వస్తే రోమ్ ఫాల్స్ అండర్ స్టేట్ కాల్డ్ లాజియో.
ఓకే. సో ఆ లాజియో స్కాలర్షిప్ బాడీ వాళ్ళు స్టూడెంట్కి స్కాలర్షిప్ అనేది ఇస్తారు. ఈ స్కాలర్షిప్ ఇవ్వడానికి బేసిక్ క్రైటీరియా ఏంటంటే ఒకటే, మనకి ఫస్ట్ ఇయర్లో స్కాలర్షిప్ రావాలంటే ఓన్లీ ఇన్కమ్ క్రైటీరియా మాత్రమే చూస్తారు. సో ఇన్కమ్ క్రైటీరియా ఎప్పుడైతే 32 లక్షలు తక్కువ ఉందో వీఆర్ హ్యావింగ్ సర్టన్ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్. ఆ డాక్యుమెంట్స్ ఎలా కావాలని విదేశ్ కన్సల్స్ పూర్తిగా గైడ్ చేస్తుంది. చేసి ఆ ప్రాసెస్ అంతా చేసి ఆ గవర్నమెంట్కి మనం రిక్వెస్ట్ పెడతాం. ఎప్పుడైతే ఆ రిక్వెస్ట్ మన గవర్నమెంట్కి వెళ్తుందో దెన్ దే విల్ కన్సిడర్ ద సిచ్యువేషన్ అండ్ దే విల్ అప్రూవ్ ద స్కాలర్షిప్. ఈ స్కాలర్షిప్ రావడం ఏంటంటే డైరెక్ట్గా €7,200 పర్ ఇయర్ వీళ్ళకి అప్రూవ్ అవుతుంది. ఓకే. సో ఇంతకుముందు నేను చెప్పినట్లు చదువు ఫీజు యాక్చువల్గా €1,000 to €3,000 ఉంది. అది కూడా పాపం వీళ్ళు పూర్ కదా, సో స్టూడెంట్ కాంట్ పే ఇట్. సో ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు వేవ్ ఆఫ్ ఆల్ దోస్ ఫీస్ అండ్ దే ఎండ్ అప్ ఓన్లీ పేయింగ్ ద లోకల్ రీజనల్ ట్యాక్సెస్ ఓకే. విచ్ ఈస్ €165 పర్ ఇయర్. ఓన్లీ రీజనల్ ట్యాక్సెస్ 165 పే చేస్తారు. దాంట్లో కూడా మళ్ళీ ట్యాక్స్ రీఫండ్ కింద 140 రిటర్న్ వస్తుంది. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫీజ్ వాట్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ ఇటలీ ఆర్ కరెంట్లీ పేయింగ్ దట్. ఓకే. So we have like more than 12,000 students who already we sent there successfully వాళ్ళు చదువుకున్నారు. సో అందరికీ కూడా మోర్ ఆర్ లెస్ దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫీజ్ వాట్ దే పెయిడ్. ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఆ గవర్నమెంట్ నుంచి ఆ స్కాలర్షిప్ కూడా ఇవ్వడం ఎలా ఇస్తారంటే, వెళ్ళిన తర్వాత లెటస్ సే ఒక సెప్టెంబర్ ఇంటేక్ వెళ్తారు, అంటే ఇయర్లీ ఒకటే ఇంటేక్ ఉంటుంది. ఈ సెప్టెంబర్ ఇంటేక్ వీళ్ళు వెళ్ళినప్పుడు ఒక ఫస్ట్ 2-3 months తర్వాత అంటే బై డిసెంబర్ జనవరి దే విల్ గెట్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్టర్ 6 months, అంటే సెమిస్టర్ బై సెమిస్టర్. తర్వాత సెకండ్ ఇయర్ స్కాలర్షిప్ రావడానికి ఫస్ట్ ఇయర్లో సగం సబ్జెక్టులు పాస్ అయితే చాలు. సగం. ఎస్, చాలా అడ్వాంటేజెస్ ఉన్నట్టున్నాయి చాలా ఇటలీతో ఉన్నాయి. మనకి. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే కొంతమంది నాకు 90% కావాలా 100% కావాలా, నో. యాజ్ లాంగ్ యాజ్ యూ పాస్ 50% ఆఫ్ ద సబ్జెక్ట్స్, అంటే లెట్ us say 2 semesters 1 yearలో కలిపి మనం ఒక 10 subjects ఉంటే 5 subjects పాస్ అయితే యు ఆర్ ఆటోమేటికలీ క్వాలిఫైడ్ టు అప్లై ఫర్ ద సెకండ్ ఇయర్ స్కాలర్షిప్. ఓకే, ఇదేదో బాగుంది. సూపర్ ఉంటుంది. మనం అడ్మిషన్ తీసుకోవాలి అన్న, స్కాలర్షిప్ తీసుకోవాలన్నా ఎలాంటి క్రైటీరియా ఉండదు? అంటే మీరు ఆల్రెడీ స్కాలర్షిప్ గురించి ఇందాక చెప్పారు, మళ్ళీ అడ్మిషన్ అండ్ స్కాలర్షిప్ గురించి. సో అడ్మిషన్ విషయానికి వచ్చేప్పటికి ఏంటంటే చాలా మందికి యాక్చువల్గా నాది ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉంటారు చాలా మంది. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ దే కెన్ స్టార్ట్ ద అప్లికేషన్ ఫర్ ద September 2025 for bachelors all the departments. We have like mechanical, electrical, electronics, IT, AI, robotics, then electrical, aerospace, mechanical, all the fields of engineering. We have the courses available which are taught in English for bachelors. On top of this, we have all the management topics, BBA, bachelors in economics, bachelors in business finance. So all the management topics in bachelors. Okay. Then coming to master level, we have more than 500 plus master programs available and exclusively taught in English. So ఇవేంటంటే యాక్చువల్గా రేంజింగ్ ఫ్రమ్ ఏరోస్పేస్, మెకానికల్, ఆల్ ద ఇంజనీరింగ్ సెగ్మెంట్స్ వీ హ్యావ్ ది మాస్టర్స్ అండ్ ఆల్ ద లైఫ్ సైన్సెస్ ప్రోగ్రామ్స్. సో what not actually like whatever we want to study, the courses are available there. So first thing ఏంటంటే మనకి ఎప్పుడైతే విదేశ్ కన్సల్స్కి అప్రోచ్ అవుతారో what our team is actually doing is like we have 14 branches across India. So మా team ఏంటంటే they are having expert advice for you where actually like based on your profile, based on your percentage and based on the university where you studied and based on what your pursuit అంటే మీ ఇంట్రెస్ట్ ఏంటి, సో డిమాండ్స్ అండ్ నీడ్స్ అనే కాన్సెప్ట్ని మా ఆర్గనైజేషన్ ఫాలో అవుతుంది. దీని ద్వారా మా ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఆర్ కౌన్సిలర్స్ ఆర్ డైరెక్టర్స్ దే విల్ అసెస్ యువర్ ప్రొఫైల్ అండ్ మేక్ అ రైట్ చాయిస్ ఫర్ యూ. దాని ప్రకారంగా విల్ స్టార్ట్ ద అప్లికేషన్. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఇటలీ పబ్లిక్ యూనివర్సిటీ అడ్మిషన్ అనేది ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్, బట్ థ్యాంక్స్ టు ద కొలాబరేషన్స్ వాట్ వీ హ్యావ్ విత్ ద మల్టిపుల్ యూనివర్సిటీస్ దర్. సో వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ యాక్చువల్లీ వీఆర్ ద ఓన్లీ consultancy who have official collaborations with most of the public universities in Italy. Okay. So as such like Sapienza, University of Rome, University of Messina, University of Della Marche, so చాలా యూనివర్సిటీస్ తోటి మనం అఫీషియల్గా వర్క్ చేస్తాం. సో దీని ద్వారా ఏంటంటే వీ గెట్ ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లైక్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఫర్ ద యూనివర్సిటీ. ఆ తర్వాత వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది, అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇంతమంది అప్లై చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా దే వాంట్ టు కీప్ ఎ బార్ ఫర్ దిస్. సో దానికి యాక్చువల్గా మనం ఫస్ట్ హ్యాండ్ అప్రోచ్ ఉండడం వల్ల వీ హ్యావ్ అ రైట్ ఇన్ఫర్మేషన్ సో దట్ వీ విల్ పాస్ ఆన్ ద సేమ్ టు ద స్టూడెంట్ అండ్ వీ మేక్ ష్యూర్ దిస్ ట్రాన్సిషన్ బికమ్స్ స్మూత్. ఓకే. అండ్ పార్ట్ టైం జాబ్స్ ఏమైనా చేసుకునే ఛాన్సెస్ ఉందా అక్కడ? యా, ఖచ్చితంగా అండి. లైక్ ఎనీ అదర్ కంట్రీ ఇటలీలో కూడా 20 hours per week మనం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు దీంట్లో ఏంటంటే వెన్ యూఆర్ ఇన్ రోమ్ బిఏ రోమన్ తెలుసు కదా. సో దాని ప్రకారంగా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఇటలీలో ఇటాలియన్ లాంగ్వేజ్ ఒకటి కొంచెం బ్యారియర్ అవుతుంది, బట్ దట్ ఈస్ నాట్ ఎ వెరీ బిగ్ ఇష్యూ ఫర్ తెలుగు స్పీకింగ్ పీపుల్. ఓకే. బికాస్ మన తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటాం. అంటే మన వోవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వోవెల్స్కి మ్యాచ్ అవుతాయి. బేసికలీ ఇదేంటంటే భాష మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు.
బికాస్ ద వే హౌ వి స్పీక్ తెలుగు, ఆ తెలుగు ప్రొనౌన్సియేషన్ ఇటాలియన్ ప్రొనౌన్సియేషన్ చాలా సిమిలర్గా ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ మ్యాచ్ అవ్వవు అఫ్ కోర్స్, కానీ మనకు మాట్లాడేటప్పుడు మన ఏదైతే కొండ నాలుక కదలికలు ఉంటాయో అది ఎగ్జాక్ట్ ఇటాలియన్స్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మన తెలుగు వాళ్ళకి ఇటాలియన్ నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఎవ్రీ యూనివర్సిటీ ఇన్ ఇటలీ, నో మ్యాటర్ ఇట్స్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్, దే విల్ టీచ్ ఇటాలియన్ లాంగ్వేజ్ ఫర్ ఫస్ట్ 6 months ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, మంచిదేగా. ఇంకా సో హ్యాపీగా వాళ్ళు భాష కూడా నేర్పుతున్నారు. సో అక్కడ భాష నేర్చుకుంటూ ఉండి బయట ఎట్లాగో మనం పార్ట్ టైం దగ్గర ఏదో చేస్తూ మాట్లాడుతూ ఇంటరాక్ట్ అవుతుంటాం కాబట్టి, మనకి ఎగ్జాంపుల్ తమిళ్ నేర్చుకోవాలనుకోండి, హైదరాబాద్లో ఉంటే కష్టం. తమిళనాడు నుండి ఒక 6 నెలలు ఎవరైనా కాలేజ్లో నేర్పుతూ ఉంటే బికమ్స్ క్వైట్ ఈజీ. సో ఆబ్వియస్ దట్ యాక్చువల్లీ మన స్టూడెంట్స్ కూడా అలాగే చాలా మంది ఆ 6 months లో పికప్ చేసుకుని ఆ తర్వాత డ్యూరింగ్ ద వర్క్ అవర్స్ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద ఫ్రెండ్స్ ఆర్ లోకల్ ప్రొఫెసర్స్, సో దీని ద్వారా వీళ్ళు ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంకా ఫాస్ట్గా వీళ్ళు లాంగ్వేజ్ పికప్ చేసుకుంటారు. కాబట్టి లాంగ్వేజ్ ఒకటి వచ్చింది అనుకోండి, అబ్సల్యూట్లీ ఈజీగా మనం అక్కడ సెట్ అయిపోవచ్చు. ఓకే, సో పార్ట్ టైం జాబ్ చేసుకున్నా సరే పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అంటే యూజువల్లీ అలౌడ్ టు డూ 20 hours per week. ఓకే, అంతే. అండ్ దాంట్లో కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 700 to 800 euros మన స్టూడెంట్స్ సంపాదిస్తున్నారు. ఓకే, ఆల్రెడీ వచ్చే స్కాలర్షిప్లో లెటస్ సే ఒక 7,000 వచ్చింది, 200 వచ్చింది అనుకోండి, అంటే మంత్లీ యావరేజ్గా 600 వచ్చినట్టు. కానీ వాస్తవం ఖర్చు అయ్యేది వచ్చేసి 400 to 450 euros ఖర్చు అవుతుంది. అది ఐఎమ్ టెలింగ్ ఆన్ హైయర్ సైడ్. సో దాంట్లోనే సేవింగ్ ఉంటుంది, ప్లస్ ఇంకో 700-800 euros వాళ్ళు సేవ్ చేసుకోగలుగుతారు డ్యూరింగ్ ద పార్ట్ టైం. సో ఆబ్వియస్లీ వీళ్ళకి ఖర్చు లేదు అండ్ అక్కడ నుంచి సేవింగ్స్ ఉంది. అండ్ వీళ్ళకి ఆబ్వియస్లీ 2 years తర్వాత ఆ కంట్రీ ఏంటంటే దే ప్రొవైడ్ 1 year స్టే బ్యాక్ ఆప్షన్ జస్ట్ టు ఫైండ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, చర్కో ది లోవర్ అంటారు. అంటే ఇది ఏంటంటే జస్ట్ దే గివ్ 1 year ఎక్స్ట్రా టైం ఆఫ్టర్ యువర్ కోర్స్ కంప్లీషన్. కోర్స్ అయిపోయిన తర్వాత 1 year టైంలో మనం ఎక్కడైనా పార్ట్ టైం జాబ్ ఆర్ వాట్ ఐ మీన్స్ ఫుల్ టైం జాబ్, ఎనీ ఫుల్ టైం జాబ్, నో మ్యాటర్ ఇట్స్ రిలేటెడ్ యువర్ స్టడీస్ ఆర్ నాట్. అంటే కొన్ని కంట్రీస్లో ఎలా ఉంటుందంటే నువ్వు ఇంత సంపాదిస్తేనే వర్క్ పర్మిట్ ఇస్తాము, లేకపోతే నువ్వు యాక్చువల్లీ ఇలా పలానా ఇంత రిజిస్టర్డ్ కంపెనీలో చేస్తేనే ఇస్తాము, ఆర్ కొన్ని నువ్వు చదువుకునే ఫీల్డ్లోనే జాబ్ ఉంటేనే మీకు వర్క్ పర్మిట్ ఇస్తామని ఉంటుంది. యూకేలో కొన్ని కంట్రీస్లో కొంచెం నామ్స్ ఉన్నాయి. బట్ వేరే ఇటలీకి వచ్చేటప్పటికి ఏంటంటే ప్యూర్గా నో మ్యాటర్ యూ వర్క్ ఫ్రమ్ మెక్డొనాల్డ్స్ టు మర్సిడీస్, ఎక్కడ వర్క్ చేసినా కూడా యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఎ ఫుల్ టైమ్ జాబ్ ద వర్క్ వీసా విల్ బి ఎక్స్టెండెడ్. ఓకే, అలా టోటల్గా 5 years ఆ కంట్రీలో ఉంటే పిఆర్ వస్తుంది. ఓకే, పర్మనెంట్ రెసిడెన్సీ ఇస్ సో సింపుల్ యాజ్ ఇట్. సో మనం 2 years మాస్టర్స్ అవ్వడానికి వెళ్తాము, ఆ తర్వాత ఇంకో 1 year జాబ్ సర్చ్ వీసా వస్తుంది. ఈ 3 yearsలో మీరు ఏదో ఒక జాబ్ పట్టుకుంటే ఇంకో 2 years ఎక్స్టెండ్ చేస్తే 5 years అక్కడ ఉంటే పిఆర్ వచ్చేస్తుంది. సో వన్స్ యూ హ్యావ్ ఎ పిఆర్ పర్మనెంట్ రెసిడెన్సీ దెన్ లైఫ్ లాంగ్ మనకి యూరోప్కి వెళ్ళడానికి వీసా అవసరం లేదు. సో ఈ పిఆర్ వచ్చిన తర్వాత ఇంకో 5 years అక్కడ ఉన్నట్లయితే సిటిజన్షిప్ కూడా ఇస్తారు. ఓకే, సో ఎక్కువ పోటీ ఉంటుంది అంటారా ఈ సిటిజన్షిప్ కి పిఆర్ కి? నో, దెర్ ఇస్ నో నెంబర్డ్ క్యాప్ ఆన్ దిస్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే యాక్చువల్గా యూఎస్లో గ్రీన్ కార్డ్ అనేది అంటాం. ఇది యాక్చువల్గా ఈ రోజుని ప్రజెంట్గా చూసుకుంటే లాస్ట్ ఒక 10 years బ్యాక్ వరకు వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే అప్రాక్సిమేట్లీ ఇట్ యూస్ టు టేక్ 18 to 20 years గ్రీన్ కార్డ్ రావడానికి. అండ్ నౌ ఇట్ ఈస్ టేకింగ్ 110 to 120 years. అప్పుడే జీవితమే అయిపోతుంది. సో దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఎందుకంటే అక్కడ ఒక క్యాప్ ఉంది, ఒక సంవత్సరానికి ఇంతమందికి ఇవ్వాలి, దట్టు ఇండియా కింద ఇవ్వాలి. అలా ఉండేటప్పటికి ఆబ్వియస్లీ ప్రాబ్లం ఏమైపోయిందంటే మన ఇండియన్స్కి గ్రీన్ కార్డ్ రావడం అనేది చాలా దూరం అయిపోయింది. బట్ వేరేస్ ఇక్కడ ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ యూ మ్యాచ్ ద రిక్వైర్మెంట్ యూ విల్ గెట్ ఎ పిఆర్. కాబట్టి ఇక్కడ కంట్రీ వైజ్ బయాస్ ఏం లేదు. దట్ ఈస్ వేర్ యాక్చువల్గా ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్కి ఎక్కువ ప్రామినెన్స్ రావడం కూడా ఇదే కారణం. ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ ఇదేంటంటే ఎక్కువ హెవీ కాంపిటీషన్ లేదు. అంటే లెట్స్ సే యూఎస్ యూకేలో వచ్చేప్పటికి లాస్ట్ 1 yearలోనే యూఎస్కి 1,90,000 వీసాస్ వచ్చాయి. బట్ వేరేస్ యూరోపియన్కి వచ్చేప్పటికి అంతమంది వెళ్ళరు. కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, సెటిల్మెంట్ ఆప్షన్స్ ఎక్కువ, జాబ్ స్కోప్ ఎక్కువ. ఇవి కూడా యూరోప్ ఏ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి ధీటుగా ఉండే కంట్రీస్ ఇవి. అండ్ బికాస్ యూ కెన్ జస్ట్ కంపేర్ విత్ జీడిపి. అంటే జీడిపి అంటే యావరేజ్ సాలరీస్. సో ఒక 1 month యావరేజ్ సాలరీ మనకి ఎక్కడ తీసుకున్నా కూడా యూరోప్లో కూడా మనకి ఈక్వలెంట్గా అంతే ఉంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. చాలా మంది పేరెంట్స్ అదే ఆలోచిస్తారు, మా పిల్లోడిని పంపిస్తున్నాం, మా పాపని పంపిస్తున్నాం ఎలా అని భయపడతా ఉంటారు. రైట్. సో ఇక్కడ ఏంటంటే ఇది బ్యూటిఫుల్ కంట్రీ అవ్వడం వల్ల చాలా మంది విజిటర్స్ వస్తూ ఉంటారు. సో విజిటర్స్ ఆర్ టూరిస్ట్ యొక్క సేఫ్టీ ఈజ్ ఆల్సో ఎ పారమౌంట్ ఇంపార్టెన్స్ ఫర్ ద ఇటాలియన్ గవర్నమెంట్. కాబట్టి అప్పుడు అక్కడ ఎగ్జాంపుల్ అక్కడైనా గన్ కల్చర్ ఉండి, అక్కడైనా నైవ్స్ ఉండి, అక్కడైనా పిక్ పాకెటింగ్ రాబరీస్ జరిగితే టూరిస్ట్ ఎవరు రారు. సో ఆబ్వియస్లీ ద కంట్రీ విల్ లూజ్ ఇట్స్ షామ్ ఆఫ్ లూజింగ్ ద ఇంటర్నేషనల్ టూరిస్ట్. కాబట్టి అది చాలా ప్రయారిటీ. సో అది ఇండైరెక్ట్గా మన స్టూడెంట్స్ కూడా సేఫ్టీకి చాలా హెల్ప్ అవుతుంది. సో అక్కడ ఎక్కడంటే మొత్తం మనుషులందరూ కూడా వాళ్ళకి కెమెరా డిటెక్షన్ టెక్నాలజీస్ ఉంటాయి. ఒక ఫేస్ చూడగానే ఆ పర్టికులర్ ఐడి వచ్చేస్తుంది సెన్సార్ టెక్నాలజీస్ ద్వారా. సో ఆబ్వియస్లీ వీళ్ళు పాపులేషన్ తక్కువ కదా,
సో ఆబ్వియస్లీ దే ఆర్ ఏబుల్ టు డూ వండర్స్ ఆన్ దిస్ అట్లా. ఓకే. అండ్ యూనివర్సిటీస్ని ఎలా చూస్ చేసుకోవాలి అంటే నెంబర్ ఆఫ్ ఉంటాయి, అవును. ఎక్కడ చూస్ చేసుకుంటే బెటరు, విచ్ వన్ ఈజ్ బెటర్ అన్నది ఒకసారి చెప్పండి. యా, సో ఇప్పుడు అందుకని యాక్చువల్గా దిస్ ఇస్ వేర్ అవర్ ఎక్స్పీరియన్స్ కమ్స్ ఫర్ రెస్క్యూ ఫర్ దెమ్, వేర్ యాక్చువల్లీ మనకేంటంటే ఇక్కడ డ్యూరింగ్ దీస్ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ వీ హ్యావ్ సమ్ ఐడియాస్ యాక్చువల్లీ లైక్ బేస్డ్ ఆన్ ద ప్రొఫైల్స్ వీ కెన్ టెల్ అప్ ఫ్రంట్ వెదర్ దిస్ ఎలిజిబుల్ ఆర్ నాట్. సో మా టీమ్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ దే విల్ డూ ద సేమ్ జాబ్. దానివల్ల ఏంటంటే వీ విల్ ఐడెంటిఫై యూనివర్సిటీస్ ఫర్ యూ అండ్ విల్ హెల్ప్ యూ గెట్ ద అప్లికేషన్. అండ్ విదేశ్లో మా స్పెషాలిటీ ఏంటంటే వీ హెల్ప్ ద స్టూడెంట్ ఫ్రమ్ అప్లికేషన్ టిల్ అకామిడేషన్ కంప్లీట్గా. ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యి మీరే చూసుకుంటారు. అప్లై చేసి అడ్మిషన్ వచ్చాక ప్రీ ఎన్రోల్మెంట్, స్కాలర్షిప్ ప్రాసెస్, వీసా ప్రాసెస్, ఫ్లైట్ టికెటింగ్, పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్, ఓకే, ఇవన్నీ కూడా మనం వన్ హౌస్లో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వేర్ యాక్చువల్లీ అవర్ లిమిటేషన్స్ ఆర్ అఫ్ కోర్స్ దేర్ అప్ టు సర్టన్ ఎక్స్టెంట్, బట్ చేయగలిగే దాంట్లో ద బెస్ట్ విల్ డూ. అంటే ఎగ్జాంపుల్ నా ఫ్యామిలీ వాళ్ళు వెళ్తే నేను ఇంతవరకు జాగ్రత్త తీసుకుంటాను. వీ ట్రై టు డూ ద సేమ్ థింగ్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. సార్ ఇటలీలో సెటిల్మెంట్ ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా ఉంటుంది సెటిల్ అయితే అక్కడ? సో ఇది యాక్చువల్గా చాలా మందికి ఏంటంటే యూరో డ్రీమ్ అంటారు దీన్ని. సో డాలర్ డ్రీమ్స్ లాగా యూరో డ్రీమ్స్ అన్నమాట ఇది. సో బేసికలీ యూరోపియన్ కంట్రీస్ ఆర్ యాక్చువల్లీ మోస్ట్ సేఫ్ అండ్ సెక్యూర్. అండ్ ముఖ్యంగా ఇంతకుముందు సేఫ్టీ గురించి మాట్లాడాము, సెక్యూరిటీ గురించి మాట్లాడాము. అయితే దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ క్వాలిటీ ఆఫ్ పీపుల్ ఏంటంటే లైక్ చాలా హంబల్ ఉంటారు, డౌన్ టు ఎర్త్ ఉంటారు. అంటే బేసికలీ దే ఆర్ వెరీ వార్మ్ అండ్ వెల్కమింగ్. కాబట్టి ఏంటంటే మనకి ఎక్కువ రేసిజం లాంటి అస్సలు ఉండదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లోకల్ షుడ్ యాక్సెప్ట్ యూ కదా. అది ఇండియా అంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది ఇటలీకి. అంటే ఇండియా ఇటలీ ఆల్మోస్ట్ లైక్ సెకండ్ వరల్డ్ వార్ నుంచి, సెకండ్ వరల్డ్ వార్ టైంలో కూడా ఇండియా హ్యాస్ సపోర్టెడ్ ఇటలీ. సో మన ఆర్మీ వాళ్ళది ఇప్పుడు కూడా యాక్చువల్లీ నేను కొన్ని సెమెటరీస్కి వెళ్ళాను, అక్కడ చాలామంది ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ అక్కడ సెమెటరీలో పూడ్చబడ్డారు. సో బేసికలీ ఏంటంటే అక్కడ ఇండియా అంత సపోర్ట్ చేసింది కాబట్టి దే ఆల్వేస్ హ్యావ్ ఏ వెరీ సాఫ్ట్ కార్నర్ టువర్డ్స్ ఇండియా. సో ఇండియన్స్ అంటే ఆ రెస్పెక్ట్ ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి ఇటలీలో ఇంకోటి ఏంటంటే అక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ, తర్వాత ఇండియన్స్కి ఉన్న వాల్యూ, తర్వాత నెక్స్ట్ పిఆర్ ఆప్షన్స్ కూడా చాలా ఈజీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేప్పటికి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ థింగ్స్, అంటే ఇక్కడ పొల్యూషన్ ఫ్రీ కంట్రీ. అంటే ఒకవేళ ఇక్కడ మనకు ఒకవేళ ఏదైనా సైనస్ ప్రాబ్లమ్ లేకపోతే డస్ట్ ఎలర్జీస్ ఇలాంటివి ఉంటే అక్కడ మీకు ఆ గొడవే లేదు, బికాస్ ఇట్స్ సో క్లీన్ అండ్ క్లియర్. సో అది మనకి షాబీగా ఉండదు. ఈ ఫొటోస్ తీసుకుంటే కూడా అక్కడ బాగా ఫొటోస్ వస్తాయి. లెట్ us జస్ట్ ఇమాజిన్, అంటే మన ఇండియాలో మనం తీసుకున్న ఫోటోకి యూరోప్లో తీసుకున్న ఫోటోకి ఆల్వేస్ దేర్ ఇస్ అ డిఫరెన్స్. అది ఎందుకంటే ద క్వాలిటీ ఆఫ్ ఎయిర్ దేర్. అంటే ద మిస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే కొద్దిగా మట్టి అవి కూడా గాలిలో ఉంటాయి, అక్కడ అది ఉండదు. ఇట్స్ సో ప్యూర్. సో అందువల్ల ఏంటంటే అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ కానీ క్వాలిటీ ఆఫ్ వాటర్, పీపుల్ డ్రింక్ వాటర్ ఫ్రమ్ ట్యాప్స్. అంటే మున్సిపల్ వాటర్ డైరెక్ట్గా ప్రతి ఇళ్ళలో కిచెన్లో వచ్చే వాటర్ తోటి డైరెక్ట్గా పీపుల్ తాగేస్తారు. అంటే అంత క్వాలిటీ వాటర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ సో క్లీన్ అండ్ ఇది. సో దానివల్ల ఏమవుతుందంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. అంటే లెటస్ సే మన ఇండియాలో యావరేజ్ లైఫ్ స్టైల్ వచ్చేటప్పటికి 65 to 70. సో అక్కడ యావరేజ్ వచ్చేటప్పటికి 85 to 90. సో ఈ డిఫరెన్స్ ఎందుకు ఉంది అంటే లైక్ దే ఆర్ వెరీ హెల్దీ, దే డోంట్ హ్యావ్ ఎనీ ఫర్టిలైజర్స్ ఆర్ పెస్టిసైడ్స్ ఆన్ ఫుడ్స్, అన్ని ఆర్గానిక్ తీసుకుంటారు. సో ఆబ్వియస్లీ మనం వెళ్ళినప్పుడు వీల్ ఆల్సో గెట్ ఇట్. అంటే ఇండియాలో మనకు సేయింగ్ ఉంది, ఏదో మంచి క్వాలిటీ అనుకోండి ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటాం. సో అవన్నీ ఎక్స్పోర్ట్ అయ్యేవి అక్కడికి. సో ఆబ్వియస్లీ ఆ క్వాలిటీ ఫుడ్ స్టాండర్డ్స్ ఇవన్నీ బాగుండడం వల్ల సో దే ఆర్ హ్యావింగ్ ఎ బెటర్ లైఫ్ స్టైల్. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది యూరోపియన్ కల్చర్ ఎలా ఉంటుంది అంటే వర్క్ కల్చర్, మండే టు ఫ్రైడే వరకు మీరు ఒక ఎంప్లాయ్, దట్ టు విత్ ఇన్ యువర్ ఆఫీస్ అవర్స్. ఆఫీస్ అవర్స్ తర్వాత ఎంప్లాయ్, మేనేజర్ ఈ డిఫరెన్స్ ఏమి ఉండదు అక్కడ. సో దే ఆల్ ఆర్ ఫ్రెండ్స్. అంటే ఒక స్వీపర్ దగ్గర నుంచి ఎవ్రీబడి హ్యాస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. సో ద కైండ్ ఆఫ్ వాట్ ఎవర్ జాబ్ యూ టేకప్, సో నీకు ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి ఏంటంటే అక్కడ అందరూ కూడా మనుషుల్ని ఈక్వల్గా చూస్తారు. సో యు ఆర్ అంటే మన అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రేసిజం ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మనం వెళ్ళి అక్కడ జాబ్ చేసుకోవాలన్నా బతకాలన్నా ఈజీగా. ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో కూడా కొన్ని కనిపిస్తాయి. అంటే ఒక లెవెల్ దాటిన తర్వాత పాలిటిక్స్ ప్రతి కంపెనీలో ఉన్నాయి. సో అక్కడ వచ్చేప్పటికి ఏంటంటే దే ఆర్ వెరీ ఫ్రీ ఆఫ్ ఇట్. అంటే మనుషులు ఇంకా మనుషుల్లో బతకాలి అనే కల్చర్లో వాళ్ళు ఇంకా ఉన్నారు. సో వేర్ యాక్చువల్లీ దే వాంట్ టు లివ్ ఎ హెల్దీ అండ్ ఫ్రూట్ఫుల్ లైఫ్. అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు. సో ఆఫ్టర్ ద ఆఫీస్ అవర్స్ యూ డోంట్ గెట్ ఏ కాల్స్ ఫ్రమ్ యువర్ కంపెనీ. ఇప్పుడు నేను కూడా యూనివర్సిటీస్ వర్క్ చేస్తాను, నో మ్యాటర్ హౌ క్లోజ్ దే ఆర్, దే డోంట్ ఈవెన్ రెస్పాండ్ ఆన్ ద హాలిడేస్. అంటే యూనివర్సిటీస్ కదా బేసికలీ ఎవ్రీబడి, అక్కడ వర్క్ కల్చర్ అలా ఉంటుంది. అంటే ఇట్స్ ఏ అఫెన్స్ దట్ ఇఫ్ యూ కాల్ దెమ్ అట్లా. సో మరి వీసా ప్రాసెస్ ఎలా చేసుకోవాలి? సో వీసా ప్రాసెస్కి యాక్చువల్గా దిస్ ఇస్ స్టాచ్యుటరీ డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ అండి ఫర్ ఎనీ కంట్రీ. మనకి యాక్చువల్ ఎట్లయితే డబ్బులు చూపించడము,
వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ రాకెట్ సైన్స్ దో. సో మా టీమ్ యాక్చువల్గా ది విల్ హెల్ప్ యూ విత్ ఆల్ ద డాక్యుమెంట్ చెక్ లిస్ట్ యాక్చువల్లీ ఫర్ హౌ టు గెట్ ఇట్. అయితే సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే బేసికలీ వాళ్ళకు డిగ్రీ అయి ఉండాలి ఆర్ ఇంటర్మీడియట్ అయి ఉండాలి. ఆ సర్టిఫికేట్ కింద హెచ్ఆర్డీ అపోస్ట్లో కొన్ని ప్రాసెస్ ఉంటుంది. ఆ తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి ఒక 12 lakhs ఆర్ 18 lakhs చూపించాల్సి వస్తుంది. అది బేస్డ్ ఆన్ ద కోర్స్ టు కోర్స్ దట్ డిఫర్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి వాళ్ళకి పాస్పోర్ట్ ఆఫ్ కోర్స్ కావాలి. ఇప్పుడు ప్రజెంట్గా పాస్పోర్ట్ లేకపోయినా కూడా మనం అప్లికేషన్ స్టార్ట్ చేయొచ్చు, కానీ పాస్పోర్ట్ కావాలి. తర్వాత నెక్స్ట్ మీద అకాడమిక్ డాక్యుమెంట్స్ అవన్నీ పెట్టుకొని మనం వీసా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని వీసా ఫైల్ చేయొచ్చు. ఓకే, మీ విదేశ్ కన్సల్ట్స్ని ఎలా సంప్రదించాలి? సో అది ఇంతకుముందు నేను చెప్పినట్టు వీ హ్యావ్ యాక్చువల్లీ 14 branches అండి. సో ఇప్పుడు మీకు బీజీలో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీరు ఎక్కడ ఉన్నారో దాని నియరెస్ట్ ఆఫీస్ మా టీం చెప్తారు. మీరు ఆఫీస్కి వెళ్ళి మీరు కావాల్సిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అండ్ ఆల్ అవర్ టీమ్ ఆర్ క్వైట్ హ్యాపీ టు హ్యాండిల్ ఆల్ ద స్టూడెంట్స్. ఓకే, ప్లెజర్. దట్స్ నైస్. సో ఇటలీ గురించి మీరైతే చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు మాకు, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. మీరు కూడా ఇటలీలో సెటిల్ అవ్వాలి, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి అండ్ జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీరు విదేశ్ కన్సల్ట్స్ని సంప్రదించండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.